సత్తుపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు రోజురోజుకి తీవ్రంగా మారుతున్న 21 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కూలీలకు 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎంపీడీఓ కార్యాలయానికి వినతి పత్రం సమర్పించి బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. అలాగే ఉపాధి హామీ పనుల్లో అమలులో ఉన్న 2 సార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని, పాత విధానాన్ని కొనసాగించాలని కోరింది. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక వసతులు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. నా పేరు జాజిరి శ్రీనివాసు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు గత 3 నెలల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కనీసం ₹1 కూడా విడుదల చేయలేదు, పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామీణ పేదల కూలీలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీ ఉన్న పేదలు ఈ పని చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూలీలని పక్కదారి పట్టించడం కోసం, పని విషయంలో రానియకుండా చేయడం కోసం రెండు ఫోటోల పద్ధతి తీసుకొచ్చారు. దానివల్ల చాలామంది నెట్వర్క్ లేక, రెండోది వాళ్ళ కళ్ళుకు ఐరస్ తీసుకోకపోవడం వల్ల పనిలోకి రాలేకపోతూ ఉన్నారు. దీని ద్వారా ఉపాధి పనికి దూరం అవుతూ ఉన్నారు. రెండో పక్క చేసిన పనికి 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు, ఏ విధంగా వాళ్ళు పనికొస్తారు? చాలామంది అలా డబ్బులు రావట్లేదనే ఉద్దేశంతో ఉపాధి హామీ పనికి రావడం లేదు. ఈ మండలంలో పోయిన సంవత్సరం 3,500 నుంచి 5,000 మంది దాకా పనిచేశారు. కానీ ఈ సంవత్సరం 700 మంది, 800 మంది పనిచేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధి హామీ చేసిన డబ్బులు రాకపోవడం వల్ల. అందుకోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఉపాధి హామీ కూలీలు పనిచేశారో వాళ్ళకి వెంటనే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని తహసీల్దారు, ఎంపీడీఓ ఆఫీసులు ముట్టడి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం కోసం ఆ చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ అని పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం రావడం వల్ల రకరకాల అపోహలు కల్పించి ప్రజలకు దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో ఉపాధి హామీ కూలీలకి టెంట్ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, గడ్డ పలుగు ఇచ్చేవాళ్ళు, తట్టు ఇచ్చేవాళ్ళు, పే స్లిప్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్జీ పథకం తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేసింది. కనీసం వేసవి కాలంలో పనిచేస్తున్నటువంటి కూలీలకి వేసవి కాలం డబ్బులు ఇచ్చేవాళ్ళు, అది కూడా ఇవ్వడం లేదు. అందుకోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పేదల పక్షాన పోరాడుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. డబ్బులు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ కనీసం మాట్లాడే పరిస్థితి జరగట్లేదు. వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు జీతాలు పడతా ఉన్నాయి. కానీ ఈ పేద కూలీలకు కనీసం 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే కనీసం వాళ్ళు ఎట్లా బతుకుతారు? అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే వీళ్ళకి ఉన్నట్టు పెండింగ్ డబ్బుల్ని చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.